మార్పు ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మార్పు ఎట్లుంది? అది కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు అప్పుడు అంటే ఏదో మంచో చెడ్డో తెలుసో తెలియక ఇప్పుడు అన్ని వాళ్ళ ముందర చేసి చూపెట్టిండు కదా. మంచి మంచి పనులు ఏం చేస్తే జనాలకు అవకాశం ఉన్నది, ఎట్లా బతికిరు మనుషులు, ఎట్లా వ్యవసాయాన్ని ఎట్లా డెవలప్ చేసిర్రు అనేది తెలిసింది. 10 ఏళ్ళు ముందర చూపెట్టిండు అతను. దాన్ని బట్టి నడుచుకోవచ్చు కదా. పెట్టుబడి సాయం ఇవ్వచ్చు, నువ్వు ఏదో ఇంకా బోనస్ ఇస్తాన్నావు, అది సంతోషం రైతుకు. బోనస్ విషయం వల్ల 100%. లేదా ఏదో రోడ్ల వెంబడి ఎక్కువ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధిస్తున్నా ఈ రుణమాఫీలు అంటే నువ్వు చెయ్యి. ఒక 10 ఎకరాలకు చేస్తావా, 5 ఎకరాలకు చేస్తావా, 20 ఎకరాలకు చేస్తావా, లిమిట్ చేసి చెయ్యి. ఇప్పుడు కొంతమంది 100 ఎకరాలు ఉన్న వాళ్ళు భూస్వాములు దొరలు ఉన్నారు, వాళ్ళకు వేస్ట్గా పోతుందని మేము కూడా అనుకున్నాం. అతనికి ఏమనిపించిందో కానీ అది నెక్స్ట్ జరుగునో ఏమో. ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు లేకపోతే 20 ఎకరాల వరకు పెట్టి ఆ రైతు బంధుని అక్కడికే లిమిట్ చేయండి. కానీ రైతు బంధు అడిగితే చెప్పులతో కొడతా అని కూడా మా కాడున్న ఎమ్మెల్యే మా మినిస్టరే అన్నాడు ఆ రోజున. మరి ఇక అడగకుండా ఉండి అడిగితే ఇక చెప్పులతో కొడతా ఆయన అనుకున్న మనసుతో కొట్టిస్తాడు చెప్పులతోనే. పుస్తకం నేను ఏదన్నా అధికారం ఉన్నప్పుడు ఏమన్నా పోయి అడుగుతాను అనుకో, ఆయన వెనక ఎప్పుడు గవర్నమెంట్లు వాడి 100 మంది ఉంటారు, వాళ్ళు కొట్టరా నన్ను. ఏమన్నా మా ఊళ్ళో మీటింగ్ పెట్టుండే అడుగుదామని పోయినా వాళ్ళు నన్ను దగ్గరికే రానియలేదు. దగ్గరికి నేను అడుగుదామని రైతు బంధు ఏమైంది సార్, కనీసం పొలం నాటేసి 2 నెలలు అవుతుంది, వాళ్ళు నారు పోయంగానే రైతు బంధు పైసలు ఇచ్చేది, మా కూలీళ్ళకి పైసలు అవుతుండేది, నాకు ₹1,00,000 కలుపుగుళ్ళు అవుతాయి, ఇవన్నీ కొంచెం అవసరం వస్తుండేది. ఇవన్నీ ఏందని అడుగుదామని పోతే వాడ ఉన్నోళ్ళు గుంపులే లేదు అడుగుతారని ఆడికి యాంకర్లని రానియరు. అది కనీసం రైతులకి ప్రశ్నించే హక్కు కూడా లేదు, ఇప్పుడైతే లేదు. అట్లా ఉంది వాళ్ళ రాజ్యం. ఇంకా సీఎం అసలు ఆ కూతలు ఏందో, ఎవరిని మాట్లాడాలి, ఎప్పుడు సభ్యత ఉండాలండి. ఒక అధికారం వల్లకి వచ్చినప్పుడు సభ్యత ఉండాలి. వాళ్ళు ఉత్తగా ఉన్నప్పుడు మస్తు మాట్లాడుకుంటారు, ఆరే అనొచ్చు తూరే అనొచ్చు అన్ని. ఒక సీట్లో అధికారం వల్ల ఉన్నప్పుడు సభ్యత మాట్లాడాలి ఎవరితోనైనా, చిన్నోడు కానీ పెద్దోడు కానీ. చిన్నోడైతే నీ కింద జీతం చేసేటోడైతే ఆయనకి ఆర్యాను తూర్యాను. ఎవరు అవతల నుంచి సభ్యత వ్యవహారంగా మాట్లాడకపోతే అది ఎంత చండాలమే అవుతుంది ఈ తెలంగాణ. ఇక మళ్ళా